40 సంవత్సరాలు పట్టింది ఈ కేసు క్రాక్ చేయడానికి. 120 పైగా దొంగతనాలు, 50కి పైగా మర్డర్లు, 13 హత్యలు. ఇదంతా చేసింది ఒక టీమో లేక ఒక గ్యాంగో కాదు, కేవలం ఒక వ్యక్తి. అసలు అతను ఎవరు, అతని క్రైమ్స్ ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నలభై ఏళ్లకు పైగా కాలిఫోర్నియాలో ఒక భూతంలాగా నీడ తిరిగింది. అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఇళ్లలోకి జారిపోయి కుటుంబాలను కట్టేసి భయానక హెచ్చరికలు ఇచ్చి ఒక్క ఆనవాళి లేకుండా అదృశ్యమయ్యే ఒక వైల్డ్ యానిమల్. 50కి పైగా మహిళలపై అత్యాచారాలు, 13 హత్యలు, 100కు పైగా దొంగతనాలు. ఇవన్నీ ఒకే మనిషి చేతిలో జరిగాయంటే నమ్ముతారా? బట్ ఎస్, అదే నిజం. జనాలు మరియు పోలీస్ వ్యవస్థ కలిసి అతనికి అనేక పేర్లు పెట్టారు. ఈస్ట్ ఏరియా రేపిస్ట్ అని, ఒరిజినల్ నైట్ స్టాకర్ అని, విశాలియా ర్యాన్సాకర్ అని. కానీ ప్రజలకు మాత్రం అతను ఒకే ఒక రూపంలో కనిపించాడు, భయంకరమైన ఓ నీడగా. కానీ చివరికి ప్రపంచం అతనికి ఒక పేరుతో గుర్తించింది, అదే గోల్డెన్ స్టేట్ కిల్లర్. ఇక పూర్తి కథలోకి వెళ్తే ఇదంతా 1970 దశకంలోనే మొదలైంది. విశాలియా అనే ప్రాంతంలో వరుసగా దొంగతనాలు జరగడం స్టార్ట్ అయ్యాయి. ఇళ్లలో చొరబడి మహిళల బట్టలు దొంగలించడం, ముఖ్యంగా ఆడవారు ధరించే ఇన్నర్స్ ని తీసుకెళ్లిపోవడం లాంటివి చేసేవాడు. అంతేకాకుండా ఇళ్లలో ఉన్న చిన్న చిన్న వస్తువులు ఎత్తుకెళ్లడం, కుటుంబాలపై ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచడం లాంటివి చేసేవాడు. ఇదంతా గమనించిన ప్రజలు అతనికి విశాలియా ర్యాన్సాకర్ అని పేరు పెట్టారు. ర్యాన్సాకర్ అంటే ఘోరంగా శోధించి దొంగతనం చేయడం అని అర్థం. దీని తర్వాత 1976లో సాక్రమెంటో అనే ప్రదేశంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ముసుగు ధరించిన వ్యక్తి ఒంటరిగా ఉన్న మహిళల ఇళ్లలోకి చొరబడేవాడు. టార్చ్ లైట్ పట్టుకుని దవడ బిగించి మాట్లాడి వారిని కట్టేసి హింసించేవాడు. అయినా కూడా ఎవరూ ఏమీ చేయలేకపోయేవారు. పోలీస్ వ్యవస్థ కూడా అతనిని పట్టుకోవడంలో విఫలమయ్యేవారు. దానివల్ల అతనికి ఇంకా ధైర్యం పెరిగింది. ఈసారి భార్య భర్తలపై దాడి చేయడం మొదలుపెట్టాడు. భర్తను కట్టేసి అతని వెనకాల పాత్రలు అంటే యుటెన్సిల్స్ ఉంటాయి కదా, ప్లేట్, స్పూన్, గ్లాసెస్, అవన్నీ ఒకదానిపైన ఒకటి పేర్చేసి ఒక్క వస్తువు కింద పడి శబ్దం వచ్చినా మీ ఇద్దరిని చంపేస్తా అని బెదిరించి ఆడవారిని పక్కకు తీసుకెళ్లి హింసించేవాడు. ఈ కిరాతకమైన మెలకువలు అతనిని పట్టుకోవడం కష్టతరం చేసేవి. ఈసారి చాలా పకడ్బందీగా పోలీసులు చాలా ఏరియాల్లో పహారా కాశారు. హెలికాప్టర్లతో సెర్చ్ ఆపరేషన్స్ చేశారు. కాలనీల్లో భయ సమావేశాలు జరిగాయి. అయినా ప్రతిసారి అతను జారిపోయేవాడు. ఆ తర్వాత కొంతకాలానికి, దాదాపు 3 సంవత్సరాల తర్వాత, అంటే 1979 తర్వాత పరిస్థితి హత్యల దాకా చేరుకుంది. ఇంట్లోనే దంపతులను హతమార్చడం వంటివి చేయడం స్టార్ట్ చేశాడు. ఈసారి అతనికి ఒరిజినల్ నైట్ స్టాకర్ అని పేరు పెట్టారు ప్రజలు. కానీ వాస్తవానికి ఇవన్నీ ఒకే మనిషి పని అని అప్పట్లో ఎవరు గుర్తించలేదు. అందుకే జనాలు వేరే వేరే వ్యక్తులు చేస్తున్నారనుకొని ఇలా వేరే వేరే పేర్లు పెట్టడం స్టార్ట్ చేశారు. చిన్నగా ప్రపంచం అభివృద్ధి చెందే కొద్దీ టెక్నాలజీ పెరగడం జరిగింది. 1990లో DNA టెక్నాలజీ అభివృద్ధి కావడంతో ఈ కేసులో ఒక పెద్ద మలుపు వచ్చింది. జరిగిన అత్యాచారాలు, హత్యల కేసులన్నింటిలో దొరికిన శాంపిల్స్ ని టెస్ట్ చేయగా ఇదంతా చేసింది వేరే వేరే వ్యక్తులు కాదు, ఒకే మనిషి అని బయటపడింది. కానీ ఆ DNAకి పేరు మాత్రం దొరకలేదు. ఎందుకంటే ఒకవేళ ఆల్రెడీ ఈ DNA క్రైమ్ డేటాబేస్లో ఉండి ఉంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించినదని నిర్ధారించవచ్చు. కానీ డేటాబేస్లో ఇది ఎప్పుడు రిజిస్టర్ అవ్వలేదు. అందువలన ఎవరిదో కనిపెట్టడం కొంచెం కష్టమైంది. దశాబ్దాల పాటు ఫైళ్లు అలాగే కుప్పలుగా మిగిలిపోయాయి. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అయితే రిటైర్ కూడా అయిపోయారు, మరికొందరు చనిపోయారు. కానీ కేసు మాత్రం ఇంకా అలాగే అన్సాల్వ్డ్ కేసుగా మిగిలిపోయింది. తప్పు చేసిన వారు తప్పించుకోవడం అంటూ జరగదు. కొన్నిసార్లు ఆలస్యమైన నిజం బయటపడక మానదు. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2018లో కొత్త సాంకేతిక తలుపులు తెరుచుకున్నాయి. డిటెక్టివ్లు కొత్త ప్రయోగం చేశారు. ఆ దొరికిన DNA శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జెడ్మ్యాచ్ అనే జీనాలజీ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇలా DNA శాంపిల్స్ ని జెడ్మ్యాచ్ చేయడం ద్వారా ఆ DNAకి దగ్గరలో సంబంధించిన DNA వివరాలు తెలుస్తాయి. అంటే మన పేరెంట్స్ దైనా లేక మన బంధువులదైనా అలా దగ్గర సంబంధిత వాళ్ళ DNA గురించి తెలియజేస్తుంది. సో ఈసారి అద్భుతం జరిగింది. దూరపు బంధువుల DNAతో మ్యాచ్ అయింది. అక్కడి నుంచి ఫ్యామిలీ ట్రీలు గీసుకుంటూ చివరకు ఒక పేరుకు చేరుకున్నారు. ఆ పేరు జోసెఫ్ జేమ్స్ డి ఏంజెలో. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే
అతను సాధారణ నిందితుడు కాదు. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి. 1970లో అతను అర్బన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. ప్రజలను కాపాడాలని ప్రమాణం చేసిన వాడు అదే ప్రజలపై దాడి చేసిన రాక్షసుడిగా బయటపడ్డాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ దొరికిన DNA శాంపుల్ ఇతని DNAతో మ్యాచ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇతని DNA శాంపుల్స్ అవసరం పడ్డాయి. అందుకు డిటెక్టివ్స్ అతనికి తెలియకుండా అతను వాడి పడేసిన టిష్యూస్ అండ్ కార్ హ్యాండిల్ మీద చేతులు పెట్టినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్ ని కలెక్ట్ చేసుకుని మ్యాచ్ చేయగా కిల్లర్ అతని అని బయటపడింది. 2018 ఏప్రిల్ 24న పోలీసులు అతని ఇంటి చుట్టుముట్టారు. అప్పటికే అతని వయసు 72 సంవత్సరాలు పైబడగా ఎలాగో అలా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన ఇంటి చుట్టుపక్కల వారికి అది షాక్ గా మారింది. వాళ్ళకతను కేవలం ఒక తోటమాలి బైక్ పై తిరిగే వృద్ధుడే, కానీ వాస్తవంలో అమెరికా చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన సీరియల్ కిల్లర్. 2020లో అంటే కరోనా టైంలో ఈ భయానక గాథకు ముగింపు లభించింది. కోర్టులో కూర్చున్న డి ఏంజెలో తన నేరాలను ఒప్పుకున్నాడు. 13 హత్యలకు గాను డజన్ల కొద్ది అత్యాచారాలకు గాను దోషిగా ఒప్పుకున్నాడు. చివరికి జడ్జి అతనికి జీవిత ఖైదు విధించారు. అతని వల్ల బాధింపబడిన వాళ్ళు ఒక నిద్రలేని కలకి ముగింపు లభించిందని చెప్పారు. గోల్డెన్ స్టేట్ కిల్లర్ కథ కేవలం భయం, హింస మాత్రమే కాదు. ఇది పట్టుదల కథ, దశాబ్దాలుగా వదలని అన్వేషణ కథ. చివరికి అతన్ని బయటపెట్టింది అదృష్టమో అంగీకారమో కాదు, సైన్స్. ఒక చిన్న DNA శాంపుల్, ఒక కుటుంబ వృక్షం, ఒక రిలెంట్లెస్ ఇన్వెస్టిగేషన్. 40 ఏళ్ల పాటు నీడలో దాగి ఉన్న మనిషి ఇప్పుడు జీవితాంతం జైలు గోడల మధ్య ఒంటరిగా మిగిలిపోయాడు. సో చూశారు కదా, క్రైమ్ అనేది చిన్నదైనా పెద్దదైనా న్యాయం జరగడం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ న్యాయం జరగకపోవడం అంటూ జరగదు. సో ఇది ది గోల్డెన్ స్టేట్ కిల్లర్ పూర్తి కథ. మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.